ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, మరిక నూతన ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 25వ వచనం. ఎక్లియాస్టిస్ 2 and verse 25. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? For who can eat, or who else can hasten hereunto more than I? యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన నామములో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. అవునండి, దేవుని యొక్క కృప, దేవుని యొక్క దృష్టి మన మీద ఉంది కాబట్టి ఇంకా మనం సజీవ లెక్కలో ఉన్నాం. కాబట్టి నిండు హృదయంతో దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందాం. మంచిది. ఇక్కడ సొలొమోను అంటున్నాడు, ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము అని ప్రశ్న వేస్తున్నాడు. అది సాధ్యమండి? సాధ్యము కాదు. అవునండి, మనం తింటున్నాం, త్రాగుతున్నాం, తిరుగుతున్నాం, ఆరోగ్యంగా ఉన్నామంటే ఆయన సెలవిచ్చారు కాబట్టి అది జరుగుతుంది. నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో ఈ సత్యాన్ని మనం తెలుసుకున్నట్లయితే దేవుని భయం కలిగి ఉంటాం. క్రిందకు చూడక పైన చూసి దేవుని యొక్క సహాయాన్ని పొందుకుంటాం. ఎప్పుడైతే జ్ఞానటువంటి సొలొమోను పైకి చూసినాడో పిల్లరా, ఎలాంటి జ్ఞానవాక్కులు రాసినాడు ఆ ప్రొవర్బ్స్, ఆ యొక్క సామెతల గ్రంథమును. మరి ఎప్పుడైతే క్రిందకు చూస్తున్నాడో వ్యర్థము వ్యర్థం అంటున్నాడు. అవునండి, యేసు ప్రభువారు లేని జీవితాలు వ్యర్థమే. అమ్మాయ్యా, యేసు ప్రభువారు కలిగి ఉన్నవారు ఎంత ధన్యులు. ఏమున్నా లేకపోయినా సంతోషం, సమాధానం కలిగి ఉంటారు. పైనుంచి జ్ఞానంతో ఉంటారు. వారికి జీవితాలు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఇలాంటి కృప మనందరికీ దేవుడు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, జీవముల దేవా, మరొక నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు నాయన. మరొకసారి మీరు జ్ఞాపకం చేస్తున్నారు. ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? మాకు సాధ్యము కాదు ప్రభువా, మీ కృప లేకుండా మేము బ్రతకలేం. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నారు. పైనుంచి వచ్చి జ్ఞానంతో మేమున్నప్పుడు మాకు గొప్ప నిరీక్షణ కలిగి ఉంటాం. పైకి చూసినప్పుడు సహాయం పొందుకుంటాం. ఎప్పుడైతే లోకం వైపు చూస్తామో, లోకం యొక్క కొంతకాలం ఉండే జ్ఞానం వైపు, ప్రభా సంతోషం వైపు చూస్తామో, అసమాధానము, అశాంతి కలిగి ఉంటాం. కాబట్టి మీ వైపు చూసి ప్రభా సంతోషంతో, సమాధానంతో ఉండడానికి సహాయం ఇచ్చేయమని ఈ దినమంతా మీరు కింద భద్రపరిచి మా కుటుంబాలు, మా జీవితాలు ప్రభా మేలుకరముగా, అనేక మందికి ఆశీర్వాదకరముగా చేయమని మరొకసారి మీ ఉన్నతమైనటువంటి ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here in Ecclesiastes 2:25, the Bible says, "For without him, who can eat or find enjoyment?" This verse highlights that the true joy, satisfaction, and fulfillment come only from God. We may try to enjoy life through wealth, wisdom, food, or pleasures, but without God, they are empty. Every good thing, our food, drink, work, or even the ability to enjoy them, is a gift from God. Amen.